హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఏంటో చూద్దామా? హే సీత రాలేదా? వచ్చింది కానీ మన హిట్లర్ పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అందుకే కదా నేను వచ్చా. టీడీ హియర్. వెరీ గుడ్. నిన్నటి ఎపిసోడ్ చూసావా? ఏదో అలా లైట్ లైట్ గా. ఈ డీడీకి పంచాయతీలు ఎక్కువ కదా. అవునబ్బా, ఈ డీడీకి రోజు ఆఫీస్ లో పంచాయతీలే. అంతే కదా మరి లీడర్ అంటే. ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే రంగా రంగా అనే సాంగ్ తో డే స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మన మణికంఠ నబిల్ ని నిన్ను నామినేట్ చేసి ఏ పాయింట్ తో చేస్తారు అని అడిగితే నబిల్ నేను సూపర్ గా ఆడినా, స్ట్రిక్ట్ గా ఉన్న సంచాలకుగా అని చెప్పిండు. మణికంఠతో నవీల్ నువ్వు నామినేట్ చేస్తే వ్యాలిడ్ పాయింట్ తో చేయమని చెప్తుంటే నవ్వుకుంటా వెళ్ళిపోయాడు. నామినేషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరు అనర్హులో వాళ్ళ మొహం మీద ఫోన్ కొట్టి స్టార్ట్ చేయాలి. నిఖిల్ ని నామినేట్ చేయడానికి లేదని బిగ్ బాస్ చెప్పేశాడు. ఇంకెందుకు లేటు, షురు కొట్టుకోండి. అంటే డీడీ కన్నా వేస్ట్ కదా ఉన్నారా? సిల్లీ పాయింట్స్ తో ఎవరైనా నామినేట్ అయ్యారో చూద్దాం. ఫస్ట్ ఆదిత్య వచ్చాడు. పృథ్వీరాజ్ ని నీ అగ్రెషన్ కి గానీ మ్యాడ్నెస్ కి గానీ ఒక థిన్ లైన్ ఉంటుంది, కానీ నువ్వు దాన్ని ఎప్పుడో క్రాస్ చేసేసావు. ఇన్సల్ట్ చేసినంత గట్టిగా అపాలజీ మాత్రం ఉండట్లేదని చెప్పి నామినేట్ చేశాడు. గట్టి పాయింటే. ఇక డిఫెన్స్ లో పృథ్వీరాజ్ నేను ఒక ఎఫ్ వర్డ్ యూజ్ చేశాను, దానికి సారీ చెప్పాడు. ఇంకా మ్యాడ్నెస్ చూపించలేదు అని చెప్పిండు. ఫోన్ మొహం మీద కొట్టి నామినేట్ చేసిండు. ఇప్పటికే పిచ్చిలేస్తుంది, ఇంకా మ్యాడ్నెస్ అంటే వామ్మో. ఆ తర్వాత సోనియాని నామినేట్ చేశాడు. నువ్వు ముందులా లేవు, వేరే క్లాన్కి వెళ్ళాక అసలు కనిపిన్ కూడా కనిపించలేదు, ఎప్పుడు ఏదో గుసగుసలాడతావని చెప్పాడు. సోనియాకి తుత్తర ఎక్కువ కదా, ఇక ఆ తుత్తరతో మొత్తం వినకుండా ఏదో ముచ్చట చెప్పింది. ఆ తర్వాత ఎందుకు రెచ్చగొడుతున్నావు అని ఆదిత్య అని అంటే పృథ్వీరాజ్ ని రెచ్చగొట్టడం నా స్ట్రెంత్ అని అంది. వామ్మో. మా వెన్నెల నైనిక వచ్చి నామినేట్ చేయడానికి ఫస్ట్ మణికంఠని డిమోటివేట్ చేసావు, నాకు సెల్ఫిష్ గా అనిపించిందని నామినేట్ చేసింది. ఓర్ని ఎలిమినేట్ అవుతావని నామినేట్ చేసిందంట, అందుకే డిమోటివేట్ అయిపోయిందంట. 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. సర్లే, ఇంకా డిఫెన్స్ లో ఏం చెప్పాడు అనుకున్నావు మణికంఠ? నా వర్డ్స్ నీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ, బట్ నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేదని నేను అలా నామినేట్ చేశాను అన్నా. ఇక ఆడికాలి నైనిక తల తిన్నాడబ్బా, అస్సలు మన్న తల తిన్నాడా వాడు. ఫేస్ మీద ఫోమ్ కొట్టి నైనిక మణికంఠని నామినేట్ చేసింది. ఏం నా వెన్నెలే కాదు, బేస్లెస్ నామినేషన్స్ చేస్తుంది. సెకండ్ ఆదిత్యని గేమ్ ఆడలేదా నామినేట్ చేసింది. అయ్యో, ఆడకాడక ఈ వీకే ఆడాడు, దానికి కూడా నామినేషన్స్. అసలు ఏదో చేయాలి కాబట్టి చేసినట్టుంది నామినేషన్స్. అరే వచ్చేసిండ్రా బా, వచ్చేసిండ్రు. తెలుసు 27 దేవుడే రిలీజ్, థియేటర్కి వెళ్ళి చూడండి. అది కాదబ్బా, నబీల్ నామినేట్ చేయడానికి వచ్చిండు. అస్సలు సీత ఉంటే ఏమన్నా చెప్పుద్దా, మస్తు చెప్పుద్ది. హలో, నేను చెప్తా ఇప్పుడు. ఫస్ట్ నబీల్ వచ్చి సోనియాని నామినేట్ చేశాడు. నువ్వు బెలూన్స్ టాస్క్ లో సంచాలకుగా చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నావు, నా మీద ఎగిరెగిరి పడుతున్నావు, అసలు నీకు నేను బయాస్డ్ ఎందుకు అనిపించాలో నాకు తెలియదు అని చెప్పి ఆమె నామినేట్ చేశాడు. పృథ్వీరాజ్ ఇంకా నిఖిల్ నన్ను ఎందుకు రెచ్చగొట్టావు అని అడిగాడబ్బా. మా వరంగల్ పోరాడా మధ్యాక అట్లుంటది మరి. ఈమె నా వెన్నెలే కాదు, అసలు ఎప్పుడు తల్లం తెప్పిస్తానే ఉంటది. డిఫెన్స్ లో కన్నా అరవడంలోనే ఎక్కువ ఉంటుంది. నైట్ మా లడ్డు గారితో చర్చించారు ఇదంతా. ఒక్క లాజిక్ పాయింట్ లేదు, ఏదో గొడవ పడాలని చెప్పి గొడవ పడుతున్నారు. అసలు ఈ డిఫెన్స్ లో నిఖిల్ ఇంకా పృథ్వీరాజ్ వచ్చారు చూడు. సోనియాని ఎలిమినేట్ చేయండి నాగార్జున గారు, ప్లీజ్ అడిగా, ప్లీజ్. ప్లీజ్. ఇక పృథ్వీరాజ్ అగ్రెషన్ కూడా నాకు నచ్చడం లేదు. ఈడ కూడా సోనియా గోల చేసింది. పృథ్వీరాజ్ డిఫెన్స్ అని స్టార్ట్ చేసి తర్వాత అరుస్తూ ఉంటే సోనియా వచ్చి ఇరిటేట్ చేసింది బాగా. ఈ బిగ్ బాస్ ఆ మహాతల్లిని ఎలా అయినా తీయట్లే కానీ ప్రేరణ నెక్స్ట్ వచ్చి మణికంఠ నామినేట్ చేసింది. ఇక దోశ ఫైట్ గురించి డిస్కషన్ అయినాక మణికంఠ నా ఫీలింగ్ నేను చెప్పానని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రేరణ గురించి తెలిసిందే, ఇక యాజ్ యూజువల్ లొల్లు ఎక్కువ పాయింట్ తక్కువ అని చెప్పిండు. ఏమో కూడా నా వెన్నెలా కాదు, నైనిక నామినేట్ చేసింది. ఒకే బబుల్లో ఉంటావు, ఇమేజ్ చివరని చెప్పింది. అసలు అయితే పృథ్వీరాజన్ కానీ సోనియాని కానీ నామినేట్ చేయాలి, ఇంత బిరికిదా. ఆయనకేమో డిఫెండ్ చేసుకుంది, ప్రేరణకేమో క్లారిటీ లేదు. ఇద్దరికి బుద్ధి తక్కువ నామినేషన్స్. బా జెండు బామ్ ఇయ్యండి అబ్బా. ఎందుకురా, ఏమైంది? లొల్లిలో సోనియా వచ్చింది, ఆమె నామినేషన్స్ వల్ల దిమాగ్ ఖరాబ్ అవుతుందబ్బా. నబీల్ ని నామినేట్ చేసి ఫెయిల్ సంచాలక్క అని చెప్పింది. నబీల్ ఫేక్ అని కూడా చెప్పింది. అక్క నీకో దండం, నీ నామినేషన్స్ ఫేక్ గురించి అన్నాడు. సోనియా యాటిట్యూడ్ అయితే మస్తు ఇరిటేటింగ్ గా ఉంది. బట్ నబీల్ వి లవ్ యూ డ్యూడ్, మస్తు డిఫెన్స్ చేసుకున్నావు, అందరు నోరు బంద్ చేపించినావు. డీడీ కూడా నచ్చాడు. నెక్స్ట్ రివెంజ్ నామినేషన్స్ ఆదిత్యం చేసింది. ఏందనుకున్నావు? నీకేం నాకు కనిపించలేదు, సేమ్ ఈ యాటిట్యూడ్ తోనే చేసింది. రివెంజ్ నామినేషన్ అని చెప్పి టైం వేస్ట్ అని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ ట్రై చేసిండు ఆదిత్య. ఆ తర్వాత వదిలేశాడు. ఆమె నుంచి దూరంగా ఉండాలి.
తర్వాత మణికంఠ ఏమనుకుంటున్నావు, పృథ్వీరాజ్ నీ వల్ల నాకు దెబ్బలు తగులుతున్నాయి అందుకే అని నామినేట్ చేశాడు. డిఫెన్స్ లో మన పృథ్వీరాజ్ నేను తర్వాత చెప్తాను ఆ పాయింట్ అని ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పాడు. బిగ్ బాస్ అట్లీస్ట్ పృథ్వీరాజ్ నన్ను ఎలిమినేట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ ఆదిత్యని మణికంఠ నామినేట్ చేశాడు. గేమ్ ప్రెడిక్ట్ చేస్తుంటే నా గేమ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందేమో అని చెప్పిండు. డిఫెన్స్ లో నేనేం చెప్పనులే అన్నాడు. మా కాలేజ్ లో కూడా ఎంతమంది మహానుభావులు లేరు. బిగ్ బాస్ 8 లో ఉంటారులే కానీ నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. మన ఆదిత్య ఉండి నామినేట్ చేసింది. ఎందుకు అనుకున్నావు, లాస్ట్ టైం నువ్వు చేసిన నామినేషన్ నాకు నచ్చలేదు అందుకే చేస్తున్నా అని చెప్పి చేసింది. ఆ తర్వాత ప్రేరణని నామినేట్ చేసింది స్టాండ్ తీసుకోలేదు అని. డిఫెన్స్ లో ఎవరినో అంటే నేను ఎందుకు స్టాండ్ తీసుకుంటాను అని చెప్పింది. బట్ విష్ణుప్రియకి దిమాక్ లేదు, క్యారెక్టర్ లెస్ అని చేసుంటే బాగుండేది. అర్జున్ రెడ్డి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఒకరు ఉన్నారు, ఎవరో తెలుసా? తెలుసు, పృథ్వీరాజే కదా. వాడి మొహం, వాడు అర్జున్ రెడ్డి ఏంటి, మా అర్జున్ రెడ్డి ఎక్కడ వీడెక్కడ. వాడి ఫస్ట్ నామినేషన్ నబీల్, సేమ్ మా అక్క సోనియాలానే నామినేట్ చేశాడు. ఇంకా డిఫెన్స్ మన నబీల్ తెలిసిందే కదా, ఆబ్వియస్లీ బాగా చేసుకుంటాడు. నెక్స్ట్ మణికంఠని నామినేట్ చేసిండు. నువ్వు ఫిజికల్ గా అండ్ ఇంకా మెంటల్ గా వీక్ అని చెప్పిండు. మళ్ళీ ఇంకో సైడ్ కన్నింగ్ అని కూడా అన్నాడు. వీడికి దిమాక్ లేదు. బిగ్ బాస్ మాకేంది లొల్లి చెప్పండి. వీడికన్నా మా లడ్డు గారు ఇంటెలిజెంట్. మణికంఠ డిఫెన్స్ సూపర్ గా చేసుకున్నాడు. మనీ లోపల ఒరిజినల్ గా ఉన్నాడు. ఈ పిచ్చి కంటెస్టెంట్స్ అసలు అర్థం కూడా కావట్లేదు. వీళ్ళు నామినేట్ చేసిన ప్రతిసారి వాడు స్ట్రాంగ్ అయిపోతున్నాడు. నెక్స్ట్ కిరాక్ సీత వచ్చి ప్రేరణని నామినేట్ చేసింది. నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు అని చెప్పింది. సెల్ఫ్ డిఫెన్స్ ట్రై చేసింది కానీ అది అవ్వదు పోదు. మనకంటే అన్ప్రెడిక్టబుల్ అని నామినేట్ చేసింది. నేనైతే షాక్ అయ్యాయి. మనోజ్ గారు ఇంకా అశోక్ గారు కూడా పెద్ద బ్యాక్ స్టైల్ ఇది. పిల్లడైనా స్పోర్టివ్ గా తీసుకొని నేను మార్చుకుంటా అని చెప్పాడు. నెక్స్ట్ యష్మి వచ్చింది. అది చెప్పినట్లే మణికంఠని నామినేట్ చేసింది. నువ్వు ఫిజికల్లీ వీక్ అని చెప్తే నేను ఎప్పుడు ఆడను అనలేదే. నన్ను ఫిజికల్లీ వీక్ అంటే నేను ఒప్పుకోను, నువ్వన్నా ఉండాలి లేదా నేనన్నా ఉండాలి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఉన్న వాళ్ళలో చాలేదా యష్మి ఇరిటేటింగ్. మణికంఠ స్ట్రాంగ్ కంటెస్టెంట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే తెలుస్తది. అప్పటిదాకా యష్మి ఓకే, కంట్రోల్. నెక్స్ట్ సోనియాని చేసింది. ఎందుకంటే నువ్వు నిఖిల్ ని పృథ్వీరాజ్ అడ్డం పెట్టుకుని ఆడుతున్నావు, సపరేట్ గా అసలు ఆడట్లేదని చెప్పింది. డిఫెన్స్ లో ఏం చెప్పింది అనుకున్నావు, నాకు అగ్రెషన్ ఎక్కువ అందుకే సైలెంట్ గా ఉంటున్నా అని చెప్పింది. దానికి వీళ్ళిద్దరు కాకమ్మ ముచ్చట్లు స్టార్ట్ చేశారు. అబ్బా తల పగిలిపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసారు. సో ఈ వీక్ నామినేట్ అయిన వ్యక్తులు ఎవరంటే పృథ్వీరాజ్, ఆదిత్య, సోనియా, మణికంఠ, నబీల్, నైనిక ఇంకా ప్రేరణ. నిఖిల్ కి ఒక సూపర్ పవర్ ఇచ్చాడు మన బిగ్ బాస్. అదేంటంటే నామినేట్ వాళ్ళలో ఒకరిని సేవ్ చేయాలి. సోనియా సేవ్ అవుతుంది చూడు. కాదు పృథ్వీరాజ్ అని మణికంఠ ఇద్దరిది తప్పు. నైనికని సేవ్ చేశాడు. తను నామినేట్ చేసిన రీజన్ చాలా వీక్ ఉందని చెప్పాడు. వీడైతే అచ్చం అశోక్ లానే ఉన్నాడు. ప్రేరణ పాయింట్ రేస్ చేస్తే చాలా మెచ్యూర్డ్ గా ఆన్సర్ చెప్పాడు. సరే, మొత్తానికి ఈ వీక్ 6 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈసారి నాకు ఎందుకో మణికంఠ టాప్ వస్తానని అనిపిస్తుంది. ప్రోమోలో చీఫ్ సెలక్షన్ స్టార్ట్ అయింది. ఎవరు చీఫ్ అవుతారో చూద్దాం. నబీల్ అయితే బాగుంటుంది. సరే, ముందు చూద్దాం ఏం జరుగుతుందో. అప్పటిదాకా సెలవు. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.